ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు రిజిస్టర్ ఆఫీస్ వద్ద దస్తావేజ్ లేఖర్లు అండ్ టెండర్లు కూడా ఇవాళ పెన్ డౌన్ కార్యక్రమాన్ని సుమారుగా 11 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏళ్ల తరబడి తాతల ముత్తాతల కాడి నుంచి కూడా వీళ్ళు జీవనోపాధిగా ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు టైంలో కూడా వీళ్ళని తీసేసి ప్రైవేట్కి ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఆపడం జరిగింది. కానీ ఈరోజు 396 జీవోని ఏర్పాటు చేసి ఆ జీవో ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి, ఎందుకంటే ఇవాళ ఏళ్ల తరబడి ఉన్న వీళ్ళందరినీ పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ఇవాళ రిజిస్ట్రేషన్ అలా హ్యాండ్ ఓవర్లు చేసి విధానం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎందుకంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళని పొట్టను పెట్టుకుని వీళ్ళ జీవనోపాధి లేకుండా చేయడం చంద్రబాబుకి నైజం అది. ఎందుకంటే ఇవాళ 1-2 కాదు, ఇవాళ ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తున్నాడు. కానీ గతంలో మనకు తెలుసు, మాకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తి దారాదత్తం చేస్తున్నాడు. వాళ్ళు ఆర్టీసీని దారాదత్తం చేశాడు. ఈ విధంగా చేయడం ఆయనకి అలవాటైపోయింది. దాన్ని నిరసిస్తూ వీళ్ళు చేసే కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ తరఫున మేము వీళ్ళకి సంఘీభావం తెచ్చే కార్యక్రమంగా నాయకులు మేము అందరం వచ్చి వీళ్ళ సంఘీభావం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ అయిపోయాక పార్టీలకు సంబంధం అందరూ సమానం. కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని కాపాడే విధానంగా చేసుకోవాలి తప్ప ఏది కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలి. కానీ ఇవాళ చిన్న వాళ్ళ మీద వీళ్ళని పొట్టగొట్టి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? కానీ తక్షణం జీవోని 396ని రద్దు చేసి వీళ్ళ యథావిధిగా గతంలో ఉండే విధానం చేయాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా వీళ్ళు బయట వ్యక్తులకు ఇచ్చుంటే వాళ్ళు ఇక్కడ కూడా రావాల్సి లేదు. దేవరపుల మండలంలో దేవరపులు అక్కడే చేసేస్తారు, ఏదో కంప్యూటర్ సెంటర్ పెట్టుకుని వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎంతో ఎక్కువ అమౌంట్ ఇచ్చి సుమారు వ్యక్తుల దగ్గర ఎక్కువ అమౌంట్ గుంజి వాళ్ళు చేసే కార్యక్రమం ఏదైనా పొరపాటు జరిగితే ప్రభుత్వం నిలదీసే పరిస్థితి ఉండదు. ఇంకా ప్రైవేటు వ్యక్తులు ఎవరికి ఇచ్చా దస్తావేజ్ ఏమేమి జరుగుతుందో తెలియదు. ఇంకా గత తాతల నాటి నుంచి ఉన్న ఆ డాక్యుమెంట్లు పోయి కొత్త రూల్స్ ప్రకారం చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ చేయడం వల్ల వీళ్ళు చాలా అనర్థం జరుగుతుంది కనుక వీళ్ళని పట్టును కొట్టే కార్యక్రమాన్ని 396 రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం.